కినోవా చికెన్ పులావ్. వావ్, కినోవా చికెన్ పులావ్ అంటే ఫైబర్ ప్లస్ ప్రోటీన్ అనమాట. సో బ్యూటిఫుల్ రెసిపీ అయితే. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి. వాటితో పాటు ఇంకొన్ని యాడ్ ఆన్ చేస్తా అనుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్. సరే మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓకే, కొంచెం చికెన్ అంటే వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగతో మ్యారినేషన్ లాగా చేస్తున్నాను, పెరుగుతో. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అండ్ పలావ్కి ఏమేమి యూస్ చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. ఎస్, కిను ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చావు. బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ బౌల్ ఇవ్వండి, ఒకటి మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్ చికెన్ వేస్తున్నాం, ఆ తర్వాత పెరుగు స్పూన్. ఇప్పుడు మనం స్పైసెస్ కూడా వేసేద్దాం. ఓకే, ముందుగా కారం పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా, ఉప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేసాను. సో యూజువల్గా ఇంతసేపు మ్యారినేట్ చేస్తే బెస్ట్ అంటారు. కొంతమంది ఓవర్ నైట్ చేస్తూ ఉంటారు మ్యారినేషన్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసినా చాలా. ఎలాగో తర్వాత మనం కుక్ చేస్తాం కదా, ఇది ఫ్రై లాగా ఏం చెయ్యము. ఓకే, హాఫ్ అన్ అవర్ 1 అవర్ చాలు. ఇది నేను బాగా కలిపేస్తాను, అంతలోపు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, అది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నెయ్యి తీసుకొచ్చాము. అవును, సూపర్. ముందుగా కొంచెం నెయ్యి, ఆ తర్వాత బిర్యానీ ఆకు. ఓకే, ఇంకొక స్పూన్, ఆ తర్వాత హోల్ స్పైసెస్ కూడా, జీలకర్ర, చక్కగా లైట్గా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో మనం యూజువల్గా నెయ్యి వేసుకున్నాం కదా, కొంతమంది నెయ్యి కూడా వాడరు ఎందుకంటే ఫ్యాట్స్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది అని. సో ఎంత క్వాంటిటీ వాడితే బెటర్ నెయ్యి అనేది? అందులో ఏంటి అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచేది కూడా ఉంటుంది అన్నమాట. చెడు కొలెస్ట్రాల్ని కూడా ఫామ్ చేస్తుంది, దాంతోపాటు హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది. కాబట్టి మనం వీక్లీ 1 or 2 అది యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే. సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలా లేకపోతే? నెక్స్ట్ వాటర్ వేద్దాం, అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో యూజువల్గా నాన్ వెజ్ ఇప్పుడు ఎవ్రీడే తింటున్నారు ప్రోటీనిషియస్ ఫుడ్ అని, బట్ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం ఎవ్రీడే తీసుకోవడం కరెక్టా లేకపోతే ఏంటి? సో ఎవరికైతే ప్రోటీన్ ఎక్కువ అవసరమో వాళ్ళు డైలీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మ్యాండేటరీ కూడా. లైక్ పోస్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు వాళ్ళ స్టిచెస్ అవి క్యూర్ అవ్వాలి అంటే ప్రోటీన్ చక్కగా తీసుకోవాలి వాళ్ళు. బట్ ఎవ్రీడే ప్రోటీన్ తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ప్రోటీన్ని ఎప్పుడైనా ఫైబర్ కాంబినేషన్లో తీసుకోవాలి. ఓకే, లైక్ ఇప్పుడు మనం చేస్తున్నట్టు, ఇప్పుడు మనం మిల్లెట్స్తో మిక్స్ చేస్తున్నట్టు కానీ లేదంటే చపాతీతో కానీ తీసుకోవడం. ఏదైనా ఒక ఫైబర్ అంటే చికెన్ కుక్ చేసేటప్పుడు అందులో ఏదైనా బాయిల్డ్ వెజీస్ వేస్తే కూడా అది మంచిగా ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో ఉంటుంది. ఓకే, అండ్ ప్రోటీన్ అనగానే మనం నాన్ వెజ్జే కాకుండా వెజ్లో ఏదైతే ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుందో అది కూడా ఆల్టర్ చేసుకుంటే బెటర్ అనుకుంటాం. ఆల్టర్ చేసుకోవచ్చు, బట్ దీంట్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. లైక్ దీంట్లో 18 grams ఉంటే అందులో 7 to 8 grams ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా అవసరం
అవసరమో వాళ్ళు నాన్ వెజ్ తింటారు. అండ్ అప్పుడప్పుడు మనం వెజ్ ఇంక్లూడ్ చేసుకోవడం కూడా బెటర్ మీరు చెప్పినట్టు. సో చక్కగా ఉడికిపెట్టేది ఒకసారి చూసేద్దాము. ఓకే, వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది. యా, నెక్స్ట్ మనం కినోవా వేసేద్దాం ఇంకా. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఏం వేయబోతున్నాం? అది కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కదా కినోవా, సో లైట్గా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అలాగే కొంచెం గరం మసాలా లైట్గా. ఓకే, తర్వాత పుదీనా కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. యా, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్లీ కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. ఎస్, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే లాస్యా, ఎమ్మి కినోవా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వావ్, కినోవా చికెన్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కినోవా చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 1, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉడికించిన కినోవా 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కినోవా చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో చికెన్, పెరుగు, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కినోవా, ఉప్పు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఆపై నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కినోవా చికెన్ పులావ్ రెడీ.